ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా బండ్ల గణేష్ ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు. అయితే తాజాగా బండ్ల గణేష్ రోజా గురించి చేసిన విమర్శలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. రోజా డైమండ్ రాణి, పులుసు రాణి అని ఆయన విమర్శలు చేశారు. రేవంత్ ఫైటర్ అని, జగన్ యాక్సిడెంట్ సీఎం అని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు. తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. పులుసు వండి పెట్టావు కాబట్టి పులుసు రాణి మాత్రమే కాదని, ఐటెం రాణి అని బండ్ల గణేష్ ఒకంత అసభ్యకరంగా రోజా గురించి కామెంట్లు చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. అయితే బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా వేర్వేరు పార్టీలో ఉన్నంత మాత్రాన మరీ హద్దులు దాటి విమర్శలు చేయడం రైట్ కాదని బండ్ల గణేష్కు నెటిజన్లు సూచిస్తున్నారు. బండ్ల గణేష్ మరీ హద్దులు దాటి కామెంట్లు చేయడం ఎంతవరకు సబబు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ ఇలాంటి విమర్శల వల్ల తన స్థాయిని తనే తగ్గించుకుంటున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బండ్ల గణేష్ ఈ నెగటివ్ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బండ్ల గణేష్ ప్రస్తుతం సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నారు. ఇక చెక్ బౌన్స్ కేసు ద్వారా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది. బండ్ల గణేష్ కెరియర్ విషయంలో తప్పటడుగులు వేయవద్దని సూచిస్తున్నారు. రోజాపై విమర్శలు చేయవచ్చు, కానీ మరీ దారుణంగా విమర్శలు చేయడం ద్వారా తన స్థాయిని ఆయన తగ్గించుకుంటున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బండ్ల గణేష్ రాబోయే రోజుల్లో పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అవుతారేమో. రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు. ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు స్థాయి కాదు. నువ్వు ఐటెం రానివి. నువ్వు ఐటెంలానే ఉండు.